సాధారణంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటుంటాం. ఏమిటంటే గతించిన చరిత్ర. రెండోది ఏం మాట్లాడుతామంటే ఎక్కువగా భవిష్యత్తులో సంభవించబోయే ప్రమాదాలు. భవిష్యత్తులో అలా అయిపోతుంది ఇలా అయిపోతుందని ప్రమాదాల గురించి మాట్లాడతాం కదా. కానీ ప్రస్తుతం మనం ఏం చేయాలి అనేది చాలా ప్రధానమైన అంశం. జరగాల్సింది జరిగిపోయింది, జరగబోయేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని మీద మనం అందరం దృష్టి సారించాలనేది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. మన అంశం ఏంటి చెప్పండి? ఇత్తిహాద్. ఇత్తిహాద్ అంటే ఏంటి? ఐక్యత, యూనిటీ. యూనిటీ ఎలా సాధ్యం అన్న దానికంటే ముందు యూనిటీ ఎందుకు పోతుంది అంటే డిస్యూనిటీ ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుంటే యూనిటీ ఎలా సాధ్యమో ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. అసలు అనైక్యత ఎందుకు వచ్చింది ఇది మనం తెలుసుకోవాలి. ఇత్తిహాద్కి ఆపోజిట్ ఏంటండి? ఇంతిషార్ అంటే అనైక్యత. ఎందుకు వచ్చింది? ఇది పెద్ద క్వశ్చన్ అండి. అసలు కొంతమంది వంచకులైన మత పండితులు, రెండవది కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు. పండితులందరూ కాదు, రాజకీయ నాయకులు అందరూ కాదు, కొందరు. వాళ్ళ కారణంగా ఈ సమస్య వస్తుంది. ఒక ముస్లిం పండితుడు మాతో ఏం మాట్లాడతాడంటే, మనము భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపన చేయాలి, ఎందుకంటే ఇస్లాం శాంతి ధర్మం, ఇస్లాం రావటం వల్ల పేదరికం పోతుంది, సమానత్వం వచ్చేస్తుంది, అందరూ ఆనందంగా సుభిక్షంగా ఉంటారు, కాబట్టి ఇస్లాం ద్వారా మాత్రమే ముక్తి అని చెప్తున్నా. అంటే ఇస్లాంలో లేని వాళ్ళందరూ ఏంటి చెప్పండి? వాళ్ళ వల్ల శాంతి రాదు, వాళ్ళ వల్ల మేలు లేదు, వారి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఎలాగైనా సరే ఇస్లాం సాధించాలి, ఇస్లామైజ్ చేయాలి, అప్పుడు ఇది మన లక్ష్యం అని చెప్పారు. ఇప్పుడు సామాన్యంగా వింటున్నవారు ఏమనుకుంటారు? అలా అనుకుంటారు కదా. ఓకే, అదేవిధంగా కొంతమంది హిందువులు కూర్చొని హిందూ రాజ్య స్థాపన జరగాలి, హిందూ రాజ్య స్థాపన వల్లే భారతదేశానికి ముక్తి, లేకపోతే ఈ దరిద్రం పోదు, అంతే బలంగా వాళ్ళు చెప్తున్నారు. అలాగే క్రీస్తు రాజ్యం రావాలి, శాంతి మీకు లభిస్తుంది, క్రీస్తు రాజ్యంలో అందరూ సమానంగా ఉంటారు అంటే దాని అర్థం ఏంటి? అందరూ క్రైస్తవులు అయిపోవాలి అనేది వాళ్ళు చెప్పారు. ఓకే, ఎందుకంటే ఇదొక్కటే ముక్తి మార్గం, రెండవది మళ్ళీ ముక్తి మార్గం కాదు. ఈ భావాలు ఏవైతే ఉన్నాయో, సరే స్వాతంత్రం ఉంది, ఎవరి మట్టుకు వాళ్ళు మాట్లాడుకోవచ్చు, అలా మాట్లాడటం తప్పని చెప్పడం లేదు. మాట్లాడే విషయాలు సాధ్యాలా అసాధ్యాలా, వాస్తవాలా అపార్థాలా, ఇది క్వశ్చన్. ఇక్కడ అమాయక ముస్లింలు ఏమనుకుంటారు? అబ్బా మా పండితుడు చాలా బాగా చెప్పాడండి, నిజమే ముస్లిం రాజ్యం రావాలని చెప్పేసి వాళ్ళు, ఇక వాడికి అన్నం లేకపోయినా, వాడికి ఉద్యోగం లేకపోయినా, వాడికి చదువు లేకపోయినా, వాడికి కనీస అవసరాలు తీరకపోయినా, వాడి ఇంకా పరిశ్రమ దేనికోసం ఉంటుంది? ఇంకా ఇస్లాం రాజ్య స్థాపన అంతే. ఇది ఒక రకమైన మాయ, ఇది ఒక రకమైన మోసం. ఎందుకంటే వాళ్ళు తమ కనీస అవసరాల గురించి అడగరు, ఇంకా ఉద్యోగాల గురించి అడగరు, విద్య గురించి అడగరు, వైద్యం గురించి అడగరు, ఇంకా వాళ్ళు ఆ నిషాలో ఆ మత్తులో ఉంటారన్నమాట. ఇక ఇది ఒక పెద్ద మోసం. సరే ప్రాక్టికల్లోకి వద్దాం. ఇస్లాం రాజ్య స్థాపన సాధ్యమా? ఇది క్వశ్చన్ నాది. ఎందుకు కాదంటున్నారు? దానికి కారణం చెప్పాలి. ఎందుకు కాదు తెలుసా? ముస్లింల మధ్య భావపరమైన విశ్వాసపరమైన ఐక్యత లేదు. నెంబర్ 1. ఏ ముస్లింల స్థాపన చేస్తారు? షియా ముస్లిం రాజ్య స్థాపన చేస్తారా? సున్నీ ముస్లిం రాజ్య స్థాపన చేస్తారా? అందులో తబ్లీగీ వాళ్ళ డామినేషన్ ఉంటుందా? జమాత్ ఇస్లాం వాళ్ళ డామినేషన్ ఉంటుందా? ఈరోజు ఒక మసీదునే పరిపాలన చేయలేకపోతున్నారు ముస్లింలు. మసీదు డిస్ప్యూట్లోనే పరస్పరంగా దెబ్బలాడుకున్నారు. ఒక మసీదు విషయంలో ఐక్యత లేనట్టు ముస్లింలు మొత్తం భారతదేశాన్ని ఇస్లామైజ్ చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? ముస్లింలు ఎప్పటికీ ఐక్యం కారు. ఎందుకంటే దీనికి కారణం చెప్తున్నా. ఇస్లాం ధర్మం, ఇస్లాం మతాలు. ముస్లింలు ఇస్లాం ధర్మంలో లేరు, ఇస్లాం మతాల్లో ఉన్నారు. వాళ్ళ ధర్మంలోకి వెళ్ళారనుకోండి, అది సుభిక్షంగా ఉంటుంది, అందరూ సమానంగా ఉంటుంది. అందులో రారు. ఎందుకంటే అందులో వస్తే సమానత్వం గురించి మాట్లాడాలి, అందులో వస్తే మత సామరస్యం గురించి మాట్లాడాలి, మానవ ఐక్యత గురించి మాట్లాడాలి. ధర్మంలో లేరు. ముస్లింలు అందరూ ఎందులో వచ్చారు? మతంలో వచ్చేసారు. అదే పరిస్థితి వైదిక ధర్మం సర్వత్రా సమానంగా ఉంటుంది అందరూ కూడా. అందులో కింద దిగి వాళ్ళు హిందూ మతాల్లోకి వచ్చేసారు. వైదిక మతాలు అనుకొని వైదిక ధర్మం, వైదిక మతాలు. వైదిక మతాల్లో ఉన్న వాళ్ళందరూ ఏకమవుతారా? చావనైనా చేస్తారు కానీ ఎప్పుడు ఏకమవరు. కాబట్టి హిందూ రాజ్యం రాదు. అదే సేమ్ పరిస్థితి క్రైస్తవులు కూడా. క్రీస్తు బోధించిన ధర్మంలో ఎవరు లేడండి. క్రైస్తవ మతాల్లో ఈరోజు క్రైస్తవులు విడిపోయారు. కాబట్టి అది సాధ్యం కాదు. కాబట్టి ఆ మాయలో మనం పడకూడదు. మత రాజ్య స్థాపన అనే మాయ అదొక మోసపూరితమైంది, అది వంచపూర్వకమైంది. వంచకులైన పండితులు, స్వార్థపరమైన రాజకీయ నాయకులు ఇద్దరు కుమ్మక్కై ప్రజల చెవిలో పువ్వెట్టి ప్రజలను మోసం చేసేటువంటి దుర్మార్గ ప్రచారం. కాబట్టి ప్రపంచంలో ఎక్కడా కూడా మతరాజ్య స్థాపన అనేది జరగదు. అది ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే ప్రపంచం సుభిక్షంగా ఉండగలదు. ఇది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇతిహాదిక ఖురాన్లో ఉన్న వాక్యం చదివాను, అస్సుల్హు ఖైర్. ఇది 4:128. అందులో దేవుడు ఏం చెప్తున్నాడు ఖురాన్లో? సయోధ్యయే సర్వదా శ్రేయమైనది. ఒక హిందూ ముస్లింగా మారిపోవాలి, ముస్లిం హిందూగా మారిపోవాలి, క్రైస్తవుడు అయిపోవాలి, ఇలా మారిపోవడం కావాలా? వాళ్ళ మధ్య సయోధ్య కావాలా? సయోధ్య కావాలి. కాబట్టి మనందరూ సయోధ్య కోసం పనిచేస్తున్నాం. ఇతిహాద్ అనేది దానికి నాంది ప్రస్తావనగా ఉంది. దీన్ని మనం కేవలం భారతదేశం సమస్య కాదండి, ఇది మొత్తం ప్రపంచ సమస్య.